శ్వాసను ఆధారం చేసుకొని చేసే సాధనలే చివరికి ఆ శ్వాస లేని స్థితిని తీసుకొస్తాయి. అంటే శ్వాసని ఉపయోగించి చేసే రకరకాల సాధనలే ఆ శ్వాసని నిదానపరిచి, మనసుతో పాటు శ్వాసని ప్రశాంతపరిచి ఆ శ్వాసలు లేని స్థితిని తీసుకొస్తాయి. ఆ శ్వాసలు లేని స్థితిని తీసుకొచ్చిన తర్వాతే శరీరం లేని స్థితి, మనస్సు అంతకుముందున్న బాహ్య విషయాలతో సంబంధం లేని స్థితి, ఓన్లీ ధ్యాన స్థితి, ఆధ్యాత్మిక చైతన్య స్థితి. ఈ స్థితిలో మాత్రమే మనసు ఉండేట్టుగా మార్పులు వచ్చి అదే సమాధి స్థితికి, అందులో నుంచి ఆత్మజ్ఞానాన్ని పొందే స్థితికి, దైవ అనుభూతులను పొందే స్థితికి, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా, ఒకటి సాధించిన తర్వాత రెండోది సాధించిన తర్వాత మూడోది సాధించిన తర్వాత నాలుగోది, అలా ఒకదానికొకటి